రిజల్ట్ వస్తుంది, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. సో ఏదైనా సరే సార్ మనం హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నాం. ఏ డాక్టర్లకు పోయినాం, లక్షల ఆస్తులు అమ్మి మరి హాస్పిటల్ పెట్టి డెడ్ బాడీ తీసుకొని వచ్చినాం ఇంటికి. నిజమా కాదు? చాలా మంది ఉన్నారు సార్, లక్షలు పెడతారు హాస్పిటల్లో, నెల రోజులు 2 నెలలు ఉంటారు అక్కడ ఉండి కూడా మళ్ళీ ప్రాణం ఉండదు కొంతమందికి. మరి ఆ డాక్టర్లే నమ్మకం వేయట్లేదు. లక్షలు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ 1000, 2000, 500 పెడితే అలాగే వస్తుంది సార్. 300 పెడితే 300 కూడా కాదు, అలాగే ఎంత ఉంటుంది మేడం? 270 పెట్టి మంచి అలవీరా కలబంద క్యాప్సల్ వేసుకొని అన్నం అరుగుతుంది, కొంచెం సలవ చేస్తుంది, ఎండాకాలము మంచిగా ఉంటుంది, వాటర్ శాతం కంట్రోల్ చేస్తుంది. వాటర్ ఎక్కువ తాగున్న వాళ్ళకు అలవీరా తాగితే వాటర్ తాగినట్టు, సో ఈజీగా డైజెషన్ అవుతుంది. నువ్వు ఇట్లాంటిది ఇస్తూ అంటే ఇది సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎట్లా? చిన్న దాన్ని అడిగితే దీన్ని అడుగుతున్నాం. మరి ఎంతమంది డాక్టర్ని అడిగారు ఒకసారి చెప్పు. డాక్టర్ పొరపాటు వల్ల చనిపోయినా కూడా డాక్టర్ని తప్పు పట్టవు, ఎందుకంటే ఆయన బాగా కోట్లు ఇచ్చి డాక్టర్ అయింది కదా, కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టింది కదా, మనం ఆస్తులన్నీ పైసలు ఇచ్చినాం కదా, ఆయన కంప్లైంట్ చెయ్యం. ఇది అల్కా ఉంటుందండి, ఆయన నువ్వు దావకాన పోలేవు, పోయినాడు డబ్బులు పెట్టలేవు, డబ్బులు పెట్టినా కూడా మళ్ళీ సంపాదించుకొని రిటర్న్ రాదు, ఈ అలవీరా వేసుకో నీకు పానం బాగుంటుంది, నువ్వు వాడినందుకు నీకు డబ్బులు కూడా రిటర్న్ వస్తాయి అంటే ఈ పైసలు ఉత్తగా ఎందుకు ఇస్తుండు? మనకి రేట్ ఎక్కువ పెట్టి తక్కువ మనకి ఇస్తున్నాడు, మనది మనకే ఇస్తుంది. అతిక తెలియదు, మనకు తెలివి కళలు కావాలి సార్, ఎందుకంటే మనకు తెలివి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ అతి తెలివి ఉన్నోళ్ళు మనకు అసలే వద్దు. అర్థమైందా? తెలివి కళ్ళు కావాలి, ఎందుకంటే మనకు లేదు కాబట్టి. సో అతి తెలివి ఉన్నోళ్ళు అసలే వద్దు, ఎందుకంటే అతి తెలివి ఉన్నోళ్ళు అందరు అక్కడనే పోతాం. చూడండి, బాగా అతి తెలివి ఉన్నోళ్ళు ఆస్తులు సంపాదించిరా, బాగా అతి తెలివి ఉన్నోళ్ళు జాబులు కొట్టిరా. సో కొంచెం సమయానికి అనుగుణంగా ఉన్నోళ్ళే కావాలి, చెప్పింది వినటోళ్ళే. కాబట్టి నేను కూడా ఆ రోజు నుంచి అనుకున్నా, జస్ట్ వాడుకుంటే ఈ అతి తెలివి మనకేమొద్దు, బాగుంటే వాడమన్నారు కాబట్టి నేను వాడుకున్నా అని చెప్పేసి వాడుకున్నా. చాలా బాగా నచ్చింది కాబట్టి నేను 8 నెలలు రెగ్యులర్గా వాడినా. సో 8 నెలలే వాడాలా, ఇంకే వాడాలి ఎక్కువ? ఈ రోజు ఫస్ట్ వచ్చినా మన స్టోర్ దగ్గరికి బాగుంది అని మాటలు విన్నాం, కొనుక్కున్నాం. చాలా మంది ఏం చేస్తుంది తెలుసా, మళ్ళీ నీ నెక్స్ట్ మీటింగ్ రమ్మంటే రాదు. సరే ఒక నెల 100 రూపాయలు వచ్చింది, సరే అమ్మ పైసలు వస్తాయి, టీం తీసుకురా పైసలు వస్తాయి అని చెప్తే టీముని తీసుకురారు, ఆమె పైసలు వచ్చినాయి, నాకేమో రాలేదు. నీకు టీం వస్తే పైసలు వస్తాయి, నీకు ఫస్ట్ ఆరోగ్యం బాగుంది వాడుకుంటే, నువ్వు టీం తయారు చేసే బిజినెస్కి వెళ్తావు ముందు. సో బిజినెస్ ఎట్లా చేయాలంటే మనం టీంతో చేయాలి. సో ఆ టీం వర్క్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్తే ఆ టీం వర్క్ శాతగాక జనాలను పట్టుకరా శాతగాక వాళ్ళ దగ్గర ఉన్న వాల్యూ అంతా పోగొట్టుకొని ఇక నాకు వెస్టేజ్ పనికిరాదు, నాకు పైసలు వస్తలేవు. ఏం చేస్తే పైసలు వస్తాయి? కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తే వస్తుంది. ఇక్కడ నువ్వు వాడుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది అంతే. ఇప్పుడు ఆరోగ్యం కావాలా వద్దా? సో నువ్వు వాడుకుంటే డిస్కౌంట్ వస్తుంది, కావాలా వద్దా? నువ్వు వాడుకుంటే ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, కావాలా వద్దా? ఒక 4 నెలలు రెగ్యులర్ గా కిరాణా షాప్లోకి వెళ్ళకుండా డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కొచ్చుకుంటున్నావు, ఆ షాప్ చేంజ్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్ మనము ఏదన్నా అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. 4 నెలలు వాడితే 5వ నెల కూడా ఫ్రీగా వస్తుంది. సో డిస్కౌంట్ ఆఫరు క్యాష్ బ్యాక్ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ. నువ్వు దావాకాండలకు పోకుండా ఉండవు. ఒక కస్టమర్కి ఇది చాలా ఇంకా ఎక్కువ కావాలా, జస్ట్ నువ్వు షాప్ చేంజ్ చేసినందుకు మనసు పెట్టి ఆలోచించండి. నువ్వు షాప్ చేంజ్ చేసినందుకు ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఇట్లా చెవులరింగ్లో షాపింగ్ చేయాలి, గాజుల షాపింగ్ చేయాలి, పట్టు చీర షాపింగ్ చేయాలి, బాగుందా లేదా కలర్ కాంబినేషన్ చేయాలి. 1 గంట 2 గంటలు పెళ్ళి అయిపోగానే ఖరాబ్ అవుతుందని చెప్పి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఫోటో మార్చుకోవాలి. 1 గంట 2 గంటల ఎగ్జిట్ కోసమే, ఆ ఎగ్జిబిషన్ పెట్టడం కోసమే 2-3 వేలు ఖర్చు పెడతాం. కానీ మన శరీరం చనిపోయేంత వరకు యాక్టివ్గా ఉండాలి. మరి శరీరం లోపలికి ఏది పడితే అది డ్రైనేజీ పోసినట్టు పోయాలా, మంచి సామాన్లు లోపలికి ఇవ్వాలా. పెట్రోల్ పోసేదాంట్లో పెట్రోల్ పోయాలా, డీజిల్ పోయాలా? మరి ఏది పడితే అది లోపల కొడితే తీసుకుంటుందా ఇంజన్? అమ్మ నాన్న ఏమి ఇచ్చిర్రు అంటే రా దౌడి దౌడవాలి. కాళ్ళకి ఉన్న గోరు కాళ్ళ నుంచి నెత్తెంటికల దాకా పైసలు పెట్టుకుంటారు సార్. బయట గోరు బాగాలేవని ఇంత పొడుగు పెట్టుకుంటారు ఈ మధ్య. నిజమా కాదా? వెనకాలన్నీ ఊసిపోయి ఉన్న టెన్షన్లకు, పికర్లకు, బాధలకు 30 ఏళ్ళకి నెత్తంత బట్టతలు వచ్చి విగ్గులు పెడుతున్నారు అందరు. ఇప్పుడు మరి మా అమ్మమ్మ ఏమి ఇయ్యలేదు అంటారు. కొనుక్కో విగ్గు ఎంత అవుతుందో ఒకసారి చెప్పు. ఏది పడితే అది కల్తీ ఫుడ్ తిని లివర్ ఖరాబ్ చేసుకుంటుంది, గుండె ఖరాబ్ చేసుకుంటుంది, నరాలు ఖరాబ్ చేసుకుంటుంది, రక్తం అన్ని బయట నుంచే తెచ్చుకుంటుంది. కొన్ని కోట్ల ఆస్తి అమ్మ నాన్న పైసలు పెట్టకుండా ఇచ్చింది సార్. నిజమా కదా? ఈ కోట్ల ఆస్తి ఉంది, అరే నాయన నీకు 1 కోటి రూపాయల ఆస్తి నీకు ఇచ్చినారా, నువ్వు కోర్టు నీకు తెలివి ఉంటే మైండ్ బాగా పనిచేస్తే నువ్వు కోర్టు సంపాదించుకో అని చెప్పింది. మరి ఉందా లేదా తలకాయ అందరికి? జనాలకు ఉందా లేదా? అమ్మ నాయన తీర్థోళ్ళకి తలకాయ ఉన్నోళ్ళు అయితే వెస్టేజ్లో పనిచేస్తాం. ఏ సార్ నువ్వు? సో మనకి ఇచ్చిన కాలు చేతి 1 కాలు ఇవ్వలేదు, తిడతాం అమ్మ నాయనకి. నాకు 1 కాలు ఇచ్చిన ఇంకో కాలు ఇస్తే అయిపోయి బాగా ఉరికి బాగా రన్నింగ్ చేసి అనాలి.
ఎసాను ఒక ఉంటే కన్ను లేదు లేదు నాకు కన్ను లేదు మొత్తం ఏదన్నా చేసినట్టు అన్ని ఇచ్చిండు కరెక్ట్. సో ఇయ్యనోళ్ళు కాదు ఇయ్యనోళ్ళు సార్ 2 కాళ్ళు లేనోళ్ళు ఈరోజు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు, 2 కళ్ళు లేనోళ్ళు కొన్ని లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు, చేతులు లేనోళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకంటే ఎక్కువ మనకేం లేదు కదా. సో రెస్పాన్స్ బాధ్యత అనేది మనల్ని బతికిస్తుంది. అందుకని వెస్టేజ్కి వస్తే భయం అన్న ఉండాలి, బాధ్యత అన్న ఉండాలి. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి పట్టుకున్నా గెలుస్తుంది. ఏమవుతుంది భక్తి ఏమవుతుంది మనకి ఫస్ట్ భయం ఉండాలి, ఎందుకంటే అంతకుముందుకు ఏది లేదు కాబట్టి ఏదో ఒక భయం ఉండాలి. సార్ ఎవరంటే భయం లేదు, బాధ్యత ఉండాలా వద్దా? ఇంట్లోకి వస్తే అప్లై అంటే భయం ఉండదు, వచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు బాధ్యత ఉండదు, నాకు మాత్రం పైసలు రాలే నేను మాత్రం లీడర్ కాదు, ఎట్లయితే చెప్పండి. సో వెస్టేజ్లో నిలబడాలంటే భయంతో బాధ్యతతో ఉన్నోళ్ళే గెలుస్తారు. సో భయం ఉందంటే బాధ్యత ఉన్నట్టే. ఎసార్లో బాధ్యత ఉంది అంటే కూడా భయం ఉన్నట్టే, ఎందుకంటే రేపు బాధ్యత ఎవరి మీద కాదు వచ్చిన వాళ్ళ మీద వద్దు, ఫస్ట్ అమ్మా నాన్న మీద బాధ్యత ఉండాలి. ఉండాలా వద్దా? బాధ్యత చేసుకున్నందుకు భార్య పిల్లల మీద కూడా బాధ్యత ఉండాలి. సో ఇంకొకటి మనం కష్టపడుతున్నాం కాబట్టి మన తదానంతరం మనం లేకుండా సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎసార్ను సో వెస్టేజ్ ఇవన్నీ ఉన్నాయా లేవా? సో వెస్టేజ్లో భయము బాధ్యత ఉన్న వాళ్ళు మాత్రమే గెలుస్తారు. నీ ఇష్టం ఏది నింపుకుంటారో మీ ఇష్టం.